హలో అండి, చపాతీలోకి కానీ రైస్లోకి కానీ అద్దరిపోయే ఎగ్ బుర్జీ చాలా టేస్టీగా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా ఆనియన్స్ టమోటాస్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. నేనైతే ఈ సైజులో అయితే కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి అయితే పెట్టుకున్నాను. కడాయి హీట్ అయ్యాక ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసేసుకున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక ఒక టేబుల్ స్పూన్ ఆవాలు అయితే వేసేసుకున్నాను. అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకున్నాను. తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసేసుకున్నాను. ఆనియన్స్ వేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను. ఆనియన్స్ కరివేపాకు వేసుకున్న తర్వాత ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకొని కొంచెం సేపు ఆయిల్లో మగ్గనివ్వాలి. చూసారు కదా, ఆనియన్స్ అయితే మంచిగా మగ్గిపోయాయి. తర్వాత ఇందాక కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ ఉన్నాయి కదా, అవి ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలి. టొమాటోస్ వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోవాలి. మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ కారం అయితే వేసేసుకున్నాను. అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసేసుకున్నాను. తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసేసుకున్నాను. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇదంతా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. చూసారు కదా, మొత్తం ఎంత చక్కగా కలిసిపోయిందో. ఇదంతా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు కొంచెం సేపు మూత పెట్టేసుకొని ఈ టమోటాస్ అయితే ఆయిల్లో మగ్గనివ్వాలి. 5 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసుకోవాలి. చూసారు కదా, టమోటాస్ అయితే ఎంత చక్కగా మగ్గిపోయాయో. తర్వాత ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఉప్పు అయితే వేసేసుకుంటున్నాను. ఉప్పు వేసుకున్న తర్వాత ఇది మొత్తం కలిసిపోయేలాగా కలిపేసుకోవాలి. తర్వాత ఇందులో ఒక 3 ఎగ్స్ దాకా ఇందులో వేసేసుకున్నాను. ఎగ్స్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని కొంచెం సేపు మూత పెట్టేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మూత తీసేసుకొని చూసారు కదా, ఎగ్ అయితే ఎంత ఫ్లఫీగా వచ్చేసిందో. ఇప్పుడు ఇదంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇదంతా బాగా కలిసిపోయిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర అయితే వేసేసుకొని ఈ కొత్తిమీర అంతా మొత్తం కలిసిపోయేలాగా కలిపేసుకోవాలి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. కర్రీ చపాతీలో కానీ వేడి వేడి రైస్ లో కానీ చాలా బాగుంటుంది. వేడి వేడి రైస్ లోకి తింటే మాత్రం అదిరిపోతుంది. అంతే, టమోటా ఎగ్ బుర్జీ అయితే రెడీ అయిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.